హాయ్ మమ్మ. నేను ఈరోజు ఒక నీతి నేర్చుకున్నామమ్మ. ఏంటంటే దాదాపు ఒక 7 months 8 months 1 year కూడా అయిందనుకుంటా. 1 year ఏమైందనుకుంటా. సో లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక 3 4 months 6 7 months బ్యాకే, మా ఇయర్ కూడా కాల. ఏమైందంటే నేను ఒక మ్యాచ్ చూడడానికే పోయినా, అంటే ఒక అమ్మాయిని చూడడానికే పోయినా. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత ఆడ ఏమైంది అంటే ఇద్దరు రెస్టారెంట్లకు పోదాము అనుకున్నాం. బ్రోకర్ ఆమె కూడా వచ్చింది. అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఆ పెద్ద రెస్టారెంట్లకు పోదాము ఆడ తిందాము అంటే నా దగ్గర కొంచెం అమౌంట్ టైట్ ఉంది. నేను అంత పెద్ద రెస్టారెంట్లో ఎంత పైసలు అవుతాయో ఎంత అమౌంట్ అవుతాయో అని నా బాధ నాకు. సరే అని చెప్పేసి నేను కాదు దీంతో ఎక్కువ తేమో పైసలు, వెళ్ళి కొంచెం రోడ్ సైడ్ హోటల్లో తిందాం పదా అంటే రాలేదు ఆ అమ్మాయి, ఆ బ్రోకర్ ఆమె ఇద్దరు. ఆ అమ్మాయి లేస్తేనే లేదు నుంచి. నాకు ఎందుకో కొంచెం అమ్మాయి మీద ఇంప్రెషన్ పోయిందని చెప్పేసి ఇంకా అన్నట్టు నేను ఏదో కొంచెం యాటిట్యూడ్గానే కొంచెం మాట్లాడిన తర్వాత విషయం ఏంటి అంటే మళ్ళీ నేను నిన్న మొన్న కూడా సరే ఆ అమ్మాయి ఫస్ట్ మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన బెంగళూరు వచ్చిన మళ్ళీ జాబ్ చేసుకుంటున్నా. నేను ఆ బ్రోకర్ ఆమెను అడిగిపించి ఏమైందమ్మా ఏమంటుంది ఆమె అంటే ఆమె ఒప్పుకోదంట, ఆమె పెళ్లి చేసుకోదంట, సింగిల్గానే ఉంటుందంట అని. సరే అని చెప్పేసి వదిలేసిన. మళ్ళీ నిన్న మొన్న రీసెంట్గా కూడా అడిగిస్తే ఆమె ఒప్పుకోదంట బాబు అది ఇదంటే సరేలే అని చెప్పేసి నేను ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఏం కష్టాలు ఉన్నాయో అని చెప్పేసి. ఆమెకు ఏంది ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ మమ్మీ డాడీ లేరు, ఉన్న ఒక బ్రదర్ ఉంటే బాగా డ్రింక్ చేసి చనిపోయిండు అది ఇది అన్నట్టు అన్నాను. సరే కొంచెం జాలి ఉండే నాకు కూడా. సరే అన్నట్టు నేను పోయినా. ఇక నిన్న మొన్న కూడా బ్రోకర్ ఆమె పైసలు ఇచ్చి ఈ అమ్మాయి నెంబర్ తీసుకొని చార్జ్ చేస్తే ఏమైంది, ఏమంటుంది ఆ అమ్మాయి అంతా బాగానే చెప్పిన, నాకు కొంచెం అప్పులు ఉన్నాయండి, నేను అప్పులు కట్టుకున్నాక పెళ్లి చేసుకుంటాను. సరే చేసుకోండి, అది ఏం లేదు, పెళ్లి చేసుకున్నాక కూడా అప్పులు కట్టుకోవచ్చులే అని చెప్పిన. ఫస్ట్ అప్పుల జోలు చెప్పింది. తర్వాత అప్పులు కాదు, ఇంకోటి ఏంటి అంటే నాకు ఆల్రెడీ 1.25 lakh ఒక అతను నాకు పరిచయం అయ్యిండు, నా అప్పులు మొత్తం కట్టేస్తాడంట, నేను అతన్ని పెళ్లి చేసుకుంటా, నా అప్పులు కట్టేస్తాడు అని చెప్పి. అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ముఖం మీద చెప్పు, దెంగే అని చెప్పి వెళ్ళిపోతాం. అవన్నీ వాడు 1.2 వాడు వచ్చాడు వీడు వచ్చాడు. దీనివల్ల నేర్చుకున్న నీతి ఏంటంటే సడన్గా